అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ఏటా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 8వ ఎడిషన్ పరీక్షా పే చర్చ ఢిల్లీలోని సుందరవనంలో జరిగింది. ఈసారి విభిన్నంగా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమం కోసం 3.15 కోట్ల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా వారిలో 19.80 లక్షల మంది టీచర్లు, 5.20 లక్షల మంది తల్లిదండ్రులు ఉన్నారు. నేరుగా మాత్రం 36 మంది, మిగతా వారంతా వర్చువల్ గా పాల్గొన్నారు. సుందరవనంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని బదులిచ్చారు. జీవితంలో ముందుకు సాగటానికి విద్యార్థుల బంగారు భవితకు అనేక చిట్కాలను ఆయన పంచుకున్నారు. పరీక్షలే సర్వస్వం కాదని, మనం రోబోలం కాదని, మనుషులమని తెలిపారు. ఒక దగ్గరే గిరి గీసుకొని ఉండొద్దని సూచించారు. జీవితం ముఖ్యమని, పరీక్ష ఫలితం కాదని హితవు పలికారు. సాంకేతికతను తెలివిగా ఉపయోగించుకోవాలని, వైఫల్య భయంతో మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించాలన్నారు. పిల్లలను ఇతరులతో పోల్చవద్దని కోరారు. ఆహారం ఏం తినాలో చెబుతూ జంక్ ఫుడ్ హానికరమని హెచ్చరించారు. నీరు, చిరుధాన్యాలు, నిద్ర, ఎండలో స్నానం, పరీక్షల ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, రాసే అలవాటు, సమయ నిర్వహణ తదితర అంశాలపై చిట్కాలను వివరించారు. పిల్లలను పుస్తకాల పురుగులుగా మార్చవద్దని తల్లిదండ్రులను కోరారు.